పైకి చూడండి, మా వైపు చూడండి. ఈరోజు నవంబర్ 26 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సంవత్సరం తేదీ 1949 నవంబర్ 26వ తేదీన మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అసలు భారత రాజ్యాంగం అంటే ఏమిటి, దానికోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఎందుకు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం? మనకు రాజ్యాంగ దినోత్సవం వచ్చి 75 సంవత్సరాల వసంతలోకి మనం అడుగుపెట్టాం. 2024 నవంబర్ 26 నుంచి 2025 నవంబర్ 26 వరకు మనకు రాజ్యాంగ దినోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ జరుపుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ మొన్న అధికారికంగా ప్రకటన కూడా చేసింది. అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఈరోజు మీకోసం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మన దేశం కోసం తెలుసుకుందాం. ఈ దేశానికి ఫస్ట్ సింధు ప్రజలు వచ్చారు. సింధు ప్రజలు వచ్చి ఒక కొన్ని సంవత్సరాలు ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలు జీవించిన తర్వాత ఆర్యులు వచ్చారు. ఆర్యులు దండయాత్ర వల్ల సింధు ప్రజలు ఉత్తర ప్రాంతంలో ఉన్న సింధు ప్రజలు దక్షిణ ప్రాంతానికి వచ్చారు. దక్షిణ ప్రాంతంలో సింధు ప్రజలు, ఉత్తర ప్రాంతంలో ఆర్యులు ఈ దేశాన్ని కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశారు. తర్వాత 7వ శతాబ్దం 8వ శతాబ్దం జరుగుతున్న సమయంలో అరబ్బులు వచ్చారు. అరబ్బులు వచ్చి సింధుపై దాడి చేశారు. తర్వాత దేశం మీద దాడి చేసి అనేక విలువైన బంగారం అవ్వచ్చు, చాలా ముఖ్యమైన వస్తువులు, అలాగే వజ్రాలు, ఆదాయం మొత్తం అంతా దోచుకుని వెళ్ళారు. అలాగే పరిపాలన కూడా సాగించారు. కొన్ని వందల సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత 15వ శతాబ్దం తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు. బ్రిటిష్ వారు వచ్చి ఇంచుమించుగా 15వ శతాబ్దం నుంచి 1947 వరకు పరిపాలన చేశారు. ఇలా అనేక మంది ఈ దేశాన్ని దోచుకోవడం జరిగింది. అత్యధికంగా దోచుకున్న వారు ఎవరంటే బ్రిటిష్ వారు. సుమారుగా 300 సంవత్సరాలు పరిపాలన చేసి ఇక్కడ ఉన్న అమూల్యమైన వజ్రాలు, వైడూర్యాలు, బంగారం మొత్తం సంపద మొత్తాన్ని లండన్ తరలించారు. వారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలన చేసినప్పుడు వారు చేసిన అభివృద్ధి చట్టాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అనుగుణంగా వారి దేశాన్ని ఎలా దోచుకోవాలా అన్న కోణంలో చేశారు తప్ప దేశాన్ని అభివృద్ధి చేద్దాం అన్న కోణంలో చేయలేదు. అలా చేసింది 50% ఉంది. ఎక్కువ శాతం అయితే కనుక దోచుకోవడానికి వారు ప్రయత్నాలు చేశారు. అలాగే భారతదేశాన్ని అనేక చట్టాలు అనేక విధాలుగా అన్ని రకాల ఎడ్యుకేషన్ వారు అన్ని విషయాల్లో కూడా తీసుకొచ్చారు. లండన్ నుంచి ఏమైతే విధానాలు ఉన్నాయో అవే విధానాలు మన భారతదేశంలో కూడా ప్రవేశపెట్టి అన్నీ చేశారు. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేశారు, ప్రతి పారిశ్రామిక రంగం డెవలప్మెంట్ చేశారు, అన్నీ డెవలప్మెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ఆస్తులను కూడా దోచుకొని పోయారు. అప్పుడు మన వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి అనేక మంది ప్రాణ త్యాగాలు చేసి వారందరినీ ఈ దేశం నుంచి వెళ్ళగొట్టారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశం ఎందుకు ఇలాగా మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకూడదని చెప్పి మనకు ఒక రాజ్యాంగం కావాలి అని చెప్పి మన జాతీయ నాయకులు అవ్వచ్చు, మన స్వతంత్ర ఉద్యమ నాయకులు వీళ్ళందరూ కలిసి ఎంతో కష్టపడి మనకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు ఎందుకు ఆ బుక్ ఏంటంటే కనుక మన దేశంలో అనేక మతాలు అనేక నాయకులు అందరూ వచ్చారు, వాళ్ళకి నచ్చినట్టు పరిపాలన చేసుకున్నారు. కానీ 1949 నవంబర్ 26 తర్వాత మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పరిపాలన యొక్క విధానాలు మారిపోయి అన్నీ మారిపోయి ఇక్కడ దేశంలో ప్రతి ఒక్కరూ సమానమే, ప్రతి ఒక్కరూ కూడా సమానం. అన్నిటికీ సమానత్వానికి అన్నిటికీ కూడా మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంతో సహాయం చేసింది. ఇదే భారత రాజ్యాంగం. ఇది ప్రపంచంలో అత్యున్నతమైన రాజ్యాంగం. ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో రాజ్యాంగాలు ఉన్నాయి. అన్ని రాజ్యాంగాల కన్నా మన భారత రాజ్యాంగం అత్యున్నతమైనది, దృఢమైనది, అదృఢమైంది. ప్రకటనల పరంగా వచ్చి అన్ని విషయాల్లో కూడా ప్రపంచంలో ఉన్న 60 రాజ్యాంగాలని పరిశీలించి అందులో ఉన్న మంచిలు ఏదైతే మన దేశానికి మన వాతావరణానికి కన్వీనియంట్గా ఉంటుందో ప్రతి అంశాన్ని తీసుకొని మనకి ఈ బుక్లో లిఖితపూర్వకంగా మనకి అందించారు. మనం బయట విషయాలు అనేక విషయాలు తెలుసుకుంటాం, కానీ దేశ సరిహద్దులు కానీ దేశం కోసం కానీ మన ఏ విషయాలు కూడా తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మన దేశం కోసం తెలుసుకోవాలా. మన దేశం ఎలా నిర్మాణం జరిగింది, మన దేశంలో ఎటువంటి వాతావరణం ఉందో, పరిస్థితులు ఉన్నాయి, మనం ఎలా అభివృద్ధి చెందాలి, ప్రపంచ పటంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలా, అన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవాలా. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఈ రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పెట్టింది. ఇంచుమించుగా 66 లక్షలు ఖర్చు పెట్టారు. అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ మొత్తం వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఇది ఒక ఆయుధం. ఇది మన పూర్వీకులు ఇచ్చిన ఒక ఆయుధం. ఈ ఆయుధాన్ని
ఇంచుమించుగా 75 సంవత్సరాలు పెట్టి మన దేశంలో ఉంది. ఇది సంపూర్ణంగా వాడుకోగలుగుతున్నామా అంటే కనుక నేనైతే అంటాను సంపూర్ణంగా ఇంకా ఇది వాడుకోలేకపోతున్నాం. ఎందుకు వాడుకోలేకపోతున్నాం అంటే దీన్ని వాడేంత నాలెడ్జ్ మన దగ్గర లేదు. మనం ఎప్పుడు మన టయాన్ని మన సమయాన్ని ఇతరులు వేరు వాటి కోసం మనం వృధా చేసుకుంటున్నాం తప్ప అసలు ఏంటి ఈ పరిస్థితులు ఏంటి ఈ ప్రపంచంలో ఉన్న అమెరికా అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, ఇంగ్లాండ్ అవ్వచ్చు, అన్ని దేశాలు కూడా 5 నిమిషాలు